ఎంపీటీసీ అంటే ఏమిటి? ఎంపీటీసీ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఎంపీటీసీలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చా? ఎంపీటీసీల యొక్క పదవి కాలం ఎంత? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు టీమ్ వన్ అకాడమీ. నా పేరు ఆజాద్. ఎంపీటీసీ అంటే ఏమిటి? అతనికి సంబంధించి ఎన్నిక ఎలా జరుగుతుంది? అతడి యొక్క పదవి కాలం ఎంత? ఇతడిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చా? ఇతడు రాజీనామా ఎవరికి ఇస్తాడు? ఇతడిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? ఇటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, అంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఏదైనా ఒక మండలం ఉందనుకోండి, ఆ మండలంలో జనాభాను అనుసరించి కొన్ని భాగాలుగా విభజిస్తారు. జనాభాను అనుసరించి ఆ భాగాలుగా విభజించిన భాగాలనే ఎంపీటీసీలు అంటారు. ఉదాహరణకి ఏదైనా ఒక మండలంలో 30,000 జనాభా ఉందనుకోండి, ఈ 30,000 జనాభాని కొన్ని భాగాలుగా విభజిస్తారు. ఈ కొన్ని భాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎంపీటీసీలు. అంటే మండలంలో జనాభాను అనుసరించి కొన్ని భాగాలుగా విభజిస్తే వాటినే ఎంపీటీసీలు అంటారు. మరి ఎంపీటీసీల ఎన్నిక ఎలా జరుగుతుంది? ఎంపీటీసీల ఎన్నిక ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికంటే ముందు అసలు ఈ మండల పరిషత్ ఎట్లా ఏర్పడ్డది అనే విషయం మీకు తెలియాలి. భారతదేశంలో ప్రస్తుతం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగుతుంది. ఏంటి అంటే, 1 గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పంచాయతీ లేదా మండల పరిషత్, 3 జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. మరి ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే విషయం కూడా మీకు తెలియాలి. ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారంటే బలవంతరాయ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1957లో ఏర్పాటు చేసింది. మరి బలవంతరాయ్ కమిటీ ఎందుకు ఏర్పడింది అంటే, మనకు 1952లో సామాజిక అభివృద్ధి కార్యక్రమం అని, 1953లో జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం అని 2 కార్యక్రమాలు జరిగాయి. ఈ 2 కార్యక్రమాలను పరిశీలించాలనే ఉద్దేశంతో అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే బలవంతరాయ్ కమిటీని ఏర్పాటు చేసింది. అంటే 1952, 1953లో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాలు విఫలమైనవి. ఎందుకు విఫలమైనవి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఈ బలవంతరాయ్ కమిటీని నియమించింది. ఈ బలవంతరాయ్ కమిటీ ఏం చేసిందంటే, అసలు ఇవి ఎందుకు విఫలమైనవని పరిశీలించి ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదికలో ఏం చెప్పింది అంటే, ఈ కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములుగా లేరు, అందుకే ఈ కార్యక్రమాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి ఈ బలవంతరాయ్ కమిటీ 1957లో ఒక నివేదికను తయారు చేసి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఈ ప్రజలలో భాగస్వామ్యాలు కల్పించాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ బలవంతరాయ్ కమిటీని అడిగింది. అప్పుడు బలవంతరాయ్ కమిటీ ఏం చెప్పిందంటే, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరగాలి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరిగితే మనం ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా కానీ అది విజయవంతం అవుతుంది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరగకుంటే మనం ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా విజయవంతం కావని చెప్పేసి బలవంతరాయ్ కమిటీ చెబితే, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ మీరు ఎట్లా అమలు చేయాలి అని చెప్పేసి, మీరే అది కూడా ప్రజాస్వామ్య వికేంద్రీకరణను కూడా మీరే అమలు చేయండి అని చెప్పేసి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అమలు చేయడం కోసం ఈ బలవంతరాయ్ కమిటీని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కమిటీ ప్రవేశపెట్టిన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఒక 2వ భాగమే ఈ మండల పరిషత్. మరి ఇంతకు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటే ఏంటి అంటే, ఏమీ లేదండి. అధికారాలు కేవలం ఒక్కరి దగ్గరే ఉండకూడదు, అధికారాలు అనేది విభజించబడాలి. ఎప్పుడైతే అధికార వికేంద్రీకరణ జరుగుతుందో, అంటే అధికారాలు విభజించబడతాయో, అప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అని చెప్పేసి చెప్పడమే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. మరి మొట్టమొదటిసారిగా ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందా, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఏ సంవత్సరంలో? 1959లో. రాజస్థాన్లోని ఏ జిల్లాలో అంటే నాగౌర్ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్.
బలవంతరాయ్ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేసిన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాను, రెండవ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. మరి ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందా? దీనికి రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పేసి ఒక కమిటీ డిమాండ్ చేసింది. ఏంటి ఆ కమిటీ అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసిన సిఫారసులను అనుసరించి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత హోదా కల్పించింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ అయితేనేమో బలవంతరాయ్ కమిటీ, ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించామని చెప్పిన కమిటీ అయితేనేమో ఎల్ఎం సింఘ్ కమిటీ. మరి ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలోని రెండవ అంచె భాగమైన మండల పరిషత్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంపీటీసీలందరూ కూడా ఈ అంచెలోకే వస్తారు. మరి ఎంపీటీసీ అంటే మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, అంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం. అంటే దీని అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక మండలంలో జనాభాను అనుసరించి కొన్ని భాగాలుగా విభజిస్తే వాటినే ఎంపీటీసీలు అంటారు. మరి ఈ ఎంపీటీసీల ఎన్నిక ఎలా జరుగుతుంది? ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా జరుగుతాయి. కాకపోతే ఈ రెండింటి మధ్య ఒకటే తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తే ఎంపీటీసీ ఎలక్షన్లు మాత్రం కేవలం రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రమే నిర్వహిస్తుంది. ఈ తేడాను గమనించగలరు. మరి ఎంపీటీసీ ఎన్నిక అనేది ప్రత్యక్ష ఎన్నికనా, పరోక్ష ఎన్నికనా అంటే ఎంపీటీసీ ఎన్నిక అనేది ప్రత్యక్ష ఎన్నిక. ప్రత్యక్ష ఎన్నిక అంటే ఏంటి, పరోక్ష ఎన్నిక అంటే ఏంటి? మరి ప్రత్యక్ష ఎన్నిక అంటే ఏం లేదండి, ఎవరైతే ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడతారో అవన్నీ కూడా ప్రత్యక్ష ఎన్నికలే. అలా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొకరిని ఎవరినైతే ఎన్నుకుంటారో అది పరోక్ష ఎన్నిక. ఉదాహరణకు వచ్చేసి ఎంపీటీసీ అనేది ప్రత్యక్ష ఎన్నిక. ఈ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. ఇక్కడ ఎంపీపీ అనేది పరోక్ష ఎన్నిక. ఎంపీటీసీ అయితే ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. ఇది పరోక్ష ఎన్నిక. అంటే ఇప్పుడు పరోక్ష ఎన్నిక ఎవరిది? ఎంపీపీది. ప్రత్యక్ష ఎన్నిక ఎవరిది? ఎంపీటీసీలది. ఊళ్ళో సర్పంచ్ అయితే ఉండు కదా, మరి ఎంపీటీసీతో ఏం పని? అసలు ఎంపీటీసీ యొక్క పని ఏంది? అసలు ఏంటంటే అసలు ఎంపీటీసీలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే యాక్చువల్గా గ్రామాల్లో ఉన్న సమస్యలను మండల స్థాయిలో తీసుకెళ్లడం కోసమే ఈ ఎంపీటీసీ ఎన్నికలు. అంతేకాదు స్థానిక పరిపాలనలో ప్రజలను భాగస్వాములు చేయడం కోసమే ఈ ఎంపీటీసీ ఎన్నికలు. అంటే అంతకుముందు భాగస్వాములు కాలేదా అంటే అయ్యారు, కానీ అది గ్రామ పంచాయతీ వరకే. కానీ మొత్తం మండలం మొత్తం కూడా ఈ స్థానిక పరిపాలనలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి సర్పంచ్ ఉన్నాడు, మరి ఎంపీటీసీతో ఏం పని అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం తేడా ఉందండి. అందుకని దీనికోసం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే ఉదాహరణకి ఒక బడి తీసుకుందాం. ఎప్పుడో పురాతన కాలంలో కట్టిరా బడి, ప్రస్తుతానికి శిథిలావస్థలో చేరింది. ఇప్పుడు సర్పంచ్ ఏం చేస్తాడు? సుతారాయణని పిలిచి ఏం చేస్తాడంటే ఎక్కడైతే గోడలు పోయినాయో ఆ గోడలు, ఇరిగిపోయిన గోడల్ని మళ్ళీ ఆ సిమెంట్ తోటి ఇటుకలతోటి కలిపి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలలో దాన్ని బాగు చేస్తాడు. మరి ఎంపీటీసీ ఏం చేస్తాడు అంటే ఓహో పలానా గ్రామంలో ఈ బడి అనేది శిథిలావస్థకు చేరింది కాబట్టి ఈ విషయాన్ని నేనేం చేయాలంటే మండల స్థాయికి తీసుకెళ్ళాలి. మండల స్థాయికి తీసుకెళ్ళి పలానా ఊరిలో అసలు బడిలే లేదు, ఆ ఉన్న బడి కూడా శిథిలావస్థకు చేరింది కాబట్టి ఆ మండలంలో మాకు ఒక కొత్త బడి కావాలి అని చేయడమే ఈయన పని. ఈయనేం చేసిండు సర్పంచ్? ఆ గోడకు మాత్రమే మరమ్మతులు చేయించాడు తప్ప కొత్త బడి మాత్రం కట్టిస్తానులే. ఎందుకంటే కొత్త బడి కట్టియాలంటే లక్షలతో కూడుకున్న పని. అది సర్పంచ్తో అవుతుందా? కాదు. కాబట్టి ఏవైతే లక్షలతో కూడుకున్న పనులన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఎంపీటీసీ గారు మండల స్థాయికి తీసుకెళ్ళి అక్కడ డిమాండ్ చేసి ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పించుకొని ఆ గ్రామానికి కొత్త నిర్మాణాన్ని చేపడతారనమాట. ఇది ఎంపీటీసీకి సర్పంచ్కి ఉన్న తేడా. అంటే సర్పంచ్ పనులు చేయిస్తాడు కానీ కొంతమేరకు మాత్రమే, ఎక్కువ మొత్తంలో మాత్రం పనులు చేయించేది ఎంపీటీసీ గారు. ఎక్కువ మొత్తంలో అంటే దీని అర్థం లక్షలలో ఖర్చు అయ్యే పనులని ఎంపీటీసీ గారు చేయిస్తాడు, వేలల్లో ఖర్చు అయ్యే పనులు మాత్రమే మన సర్పంచ్ గారు చేయిస్తారు. మండలంలో కనీసం 7 ఎంపీటీసీలు ఉంటారు.
గరిష్టంగా 15 మంది ఎంపీటీసీలు ఉంటారు. ఒక్కొక్క మండలం ఇందాక చెప్పాను కదా, సపోజ్ ఒక మండలంలో 30,000 జనాభా ఉందనుకుందాం. ఈ 30,000 జనాభాను ఏం చేస్తారంటే 7,000, 8,000 ఈ విధంగా ఇచ్చి ఈ 7,000కి నువ్వు నాయకత్వం వహించు, ఈ 8,000కు నువ్వు నాయకత్వం వహించు, ఈ 9,000కు నువ్వు నాయకత్వం వహించు అని చెప్పేసి ఆ విధంగా విడదీసేదాన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎంపీటీసీలే. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎలా అయితే చూసుకుంటుండో ఎంపీటీసీ కూడా ఒక మండలంలోని కొన్ని భాగాలకు ఆయన ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. సర్పంచ్ కేవలం ఒక గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తాడు, కానీ ఎంపీటీసీ కొన్ని గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. సర్పంచ్ ఒక గ్రామంలో ఉన్న సమస్యలను తెలియజేస్తే ఎంపీటీసీ ఏం చేస్తాడంటే కొన్ని గ్రామాలలో ఉన్న సమస్యలను మండల స్థాయి వరకు తీసుకెళ్ళగలుగుతాడు. అదే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా. కేవలం 3-4 గ్రామాలని కాదు, ఆ జనాభాను అనుసరించి ఉంటాడు. ఉదాహరణకి 30,000 లోపు గ్రామాలు ఉన్నాయనుకో, 30,000 లోపు జనాభా ఉందనుకో, మండలంలో 7 ఎంపీటీసీలు ఉండాలి. ఒకవేళ 1,50,000 కంటే ఎక్కువ ఉందనుకో 15 ఎంపీటీసీలు ఉండాలి. అంటే 2 గ్రామాలు ఉండొచ్చు, 3 గ్రామాలు ఉండొచ్చు, 4 గ్రామాలు ఉండొచ్చు. ఆ జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎంపీటీసీ అనేది నిర్ణయించబడుతుంది. మరి ఈ ఎంపీటీసీల స్థానాలు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జనాభాను అనుసరించి ఎంపీటీసీలు ఎంతమంది ఉండాలి ఆ మండలంలో అని చెప్పేసి నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అధికారాన్ని అధికారికంగా తెలియజేసే అధికారం ఎవరికై ఉందంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఫలానా మండలంలో 10 ఎంపీటీ స్థానాలను ఖరారు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం చెబితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎంపీటీసీ ఉండడు. ఎప్పుడు 1, 2, 3 ఊర్లు కలిసి ఒక ఎంపీటీసీ ఉంటాడు. ఎంపీటీసీలకు ఎంపీటీసీ పరిధిలో ఎవరైతే ఉంటారో అంటే ఎంపీటీసీ పరిధి అంటే 2-3 గ్రామాలు అని చెప్పిన కదా, ఇందాక చెప్పాను 7,000 జనాభా ఉంది. ఈ 7,000 జనాభా ఎన్ని గ్రామాలు ఉందనుకో 3 గ్రామాలు కానీ 4 గ్రామాలు కానీ ఉందనుకుందాం. సపోజ్ మనమే ఈ 3 గ్రామాల్లో 4 గ్రామాల్లో 7,000 జనాభా ఉంది. ఇందులో ఎంపీటీసీ స్థానాలు వచ్చేసి 7 ఉన్నాయి అనుకుందాం. మండలంలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 7 ఎంపీటీసీ స్థానాల్లో ఒక ఎంపీటీసీకి 10 గ్రామాలు, ఇంకొక ఎంపీటీసీకి 10 గ్రామాలు, ఇంకొక ఎంపీటీసీకి 4 గ్రామాలు, ఇంకొక ఎంపీటీసీకి 3 గ్రామాలు, ఇంకో ఎంపీటీసీకి 5 గ్రామాలు, ఇంకో ఎంపీటీసీకి 6 గ్రామాలు ఇట్లా వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 6 గ్రామాలకు మాత్రమే ఈ ఎంపీటీసీ అంటే మండలంలో ఉన్న ఈ 6 గ్రామాలలోని ప్రజలు మాత్రమే ఈ ఎంపీటీసీకి ఓట్లు వేయాలి. అంతే తప్ప ఇక్కడ ఉన్న ఆయన ఈ ఎంపీటీసీకి ఓట్లు వేయడానికి వీలు లేదు. అంటే ఎంపీటీసీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాలకు సంబంధించిన ఓటర్లు మాత్రమే ఎంపీటీసీని ఎన్నుకోవడం జరుగుతుంది.